అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరో 2 గంటల్లో రైతుల ఖాతాల్లోకి 15,500 రూపాయలను జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు, ఎవరికి జమ చేస్తున్నారు అనే సమాచారాన్ని ఇప్పుడే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. గంట పైన నొక్కితేనే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు. ఇక మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ఏపీలోని రైతులకు మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు గతంలో ఎవరైతే మనకు మిచాంగ్ తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయారో వారందరి పంటలను కూడా అంచనాలు అయితే వేయడం జరిగింది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులు వారి రైతులు ఏ విధమైనటువంటి పంటలు నష్టపోయారనే వివరాలని కూడా ప్రభుత్వానికి అయితే నివేదిక రూపంలో సమర్పించడం జరిగింది. ఇక గత నెలలోనే రైతుల అర్హుల జాబితా అనేది, అంటే ఎవరైతే పంటలు నష్టపోయారో వారి యొక్క జాబితా అనేది సచివాలయాల్లో, గ్రామ వార్డు సచివాలయాలు మరియు రైతు భరోసా కేంద్రాల్లో అయితే ప్రదర్శించడం జరిగింది. ఇక అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా మనకు మరో 2 గంటల్లో రైతుల ఖాతాలోకి ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి రైతులు ఎవరైతే ఏ పంట అయితే నష్టపోయింటారో ఆ పంటను బట్టి స్టార్టింగ్ నుంచే మనకు 15,000 రూపాయల నుంచి కూడా ఎకరానికి 30,000 రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇక రైతులందరూ కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలు ఒకసారి చెక్ చేసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఇంకా ఎవరైనా సరే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే లింక్ చేసుకుని రైతులకు ఈ సాయాన్ని అందుకోవాల్సిందిగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.